యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. హలో అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము నాగర్కర్నూలు డిస్టిక్కి వెళ్ళి వచ్చాం. ఎవ్రీ ఇయర్ వస్తారా? ప్రతి సంవత్సరం వస్తాం. కటవ వినాయక నుంచి వెళ్తాం. సో ఈ సంవత్సరం ఏం కనిపించింది, ప్రత్యేకంగా ఏమనిపించింది? ఈ సంవత్సరం ప్రత్యేకంగా చాలా బాగుంది. ఇప్పుడు వినాయకుడిక 67 ఫీట్ల చాలా బాగుంది. ప్రతి సంవత్సరం అది చూసిపోతే చాలా ఎంతో మాకు సంతోషం ఉంటుంది. ఏం కోరుకున్నారు మరి దేవుడిని ఈసారి? జనాలను మంచిగా చూసుకోవాలి, వానలు రావాలి, పంటలు పండాలి, అన్నీ దేవుడు అన్ని సలహా చూసుకుంటాడు. సో ఐ మీన్ ప్రసాదం పెట్టే ఉంటారు కదా, చాలా చోట్ల ప్రసాదం తిని ఉంటారు కదా, ఎక్కువగా తిన్న ప్రసాదం ఏంటి? ఎక్కువ లడ్డు తిన్నా, లడ్డు పులిహోర అవి ఎక్కువ తిన్నాం. బేసిక్గా లడ్డూల్లో రకాలు ఉంటాయి. ఇప్పుడు మోతీచూర్ లడ్డు అని, బూందీ లడ్డు అని, ఇలాంటి ఫేమస్ ఇక్కడ. మీకు బూందీ ఫేమస్, బ్రహ్మ చాలా ఇష్టం బూందీ అంటే. సో రూపాలు, రకరకాల రూపాలు ఉంటాయి కదా, మీరు చూసిన ప్రత్యేకమైన రూపం ఏంటి ఈసారి విగ్రహాల్లో? నరసింహస్వామి విగ్రహాలు ఇట్లా పైన అవి చాలా ఫేమస్ అయింది హైదరాబాద్లో. ఫ్యామిలీతో వచ్చారా ఈసారి? ఫ్యామిలీతో వచ్చింది. థ్యాంక్ యూ. హాయ్ బ్రో, ఎక్కడి నుంచి వచ్చారు? నేను మలక్పేట నుంచి వచ్చాను. ఏంటి మీ ఫ్రెండ్ ఏంటి అలా పారిపోయాడు? అందరికీ వచ్చింది. ఓకే, సో ఏంటి ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటావా? లేదు బ్రో, ఫస్ట్ టైం ఏమనిపించింది? క్రేజీ బ్రో, మంచిగా అనిపిస్తుంది. మంచిగా. ఏ టైంకి వచ్చావు? ఇప్పుడు వచ్చేసి 1 అవర్ బ్యాక్ వచ్చాను. సో నైట్ వరకు ఉంటావా? నైట్ వరకు చూస్తా బ్రో. చూస్తావు. సో రెగ్యులర్ గా మండపాల్లో పాటలు వింటూ ఉంటావు కదా, ఈ ఇయర్ ఎక్కువగా విన్న పాట ఏంటి? ఇయర్ ఎక్కువ అంటే నేను అసలు ఈసారి మండపంలో పోలే బ్రో. పోలే. ఓకే, సో ప్రసాదం తిన్నావు ఎక్కడైనా? తిన్నా బ్రో. ఏంటి ఎక్కువగా తిన్న ప్రసాదం? ఎక్కువ తిన్నా అంటే పులిహోర బ్రో. సో ఏంటి దేవుడిని ఏం కోరుకున్నావు ఈసారి? ఈసారి ఉంటుంది బ్రో, మంచిగా లైఫ్ మంచిగా ఉండాలని. గర్ల్ ఫ్రెండ్ యాక్సెప్ట్ చేయాలనా? గర్ల్ ఫ్రెండ్ ఏం లేదు బ్రో, నాకు ఇంట్రెస్ట్ లవ్ మీద. ఓకే, సో ఏంటి స్టడీసా? స్టడీ. ఏంటి ఏం చదువుతుంది? సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్. వావ్, యంగ్ గా కనిపిస్తున్నావు బాగా. ఏంటి బ్రాంచ్ ఏంటి? ఈసీ బ్రో. ఈసీ, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్. ఓకే, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఓకే. సో ఏంటి మీ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉంటాయి కదా, వాటితో ఏమన్నా వినాయకుడిని తయారు చేశారా? చేయలే బ్రో, ఇంకా ప్రాజెక్ట్స్ రన్నింగ్ లోనే చేద్దామని నెక్స్ట్. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుండి. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు. సో ఈ సంవత్సరం ఏమైనా ప్రత్యేకంగా కనిపించిందా? బాగానే ఉంది. క్రౌడ్ ఎక్కువ ఉందా? ఎవ్రీ ఇయర్ కూడా ఎక్కువ ఉంది, ఎండ ఎక్కువ ఉంది, వాటర్ మళ్ళీ లేదు, చాలా కష్టంగా ఉంది. ఓకే. హాయ్ బ్రో. హాయ్. ఏంటి ఎక్కడి నుంచి వచ్చావు? ముషీరాబాద్. ఏంటి మరి ఈసారి గణపయ్య కోసం ఏమైనా పాట పాడతావా? పాడతావా? డైలాగ్ చెప్తావు పోనీ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై కాదు, నువ్వు చెప్పు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఏంటి ప్రసాదం తిన్నావా? ఏం తిన్నావు ప్రసాదం? పులిహోర. ఓకే, ఏమన్నా పాటలు విన్నావా బాగా మండపాల్లో? ఏం పాట విన్నావు ఎక్కువ? శ్రీ ఆంజనేయం పాట విన్నావా గణపతి మండపాల్లో? నైస్. దేవుళ్ళు అందరూ యునైటెడ్ గా ఉన్నారు కదా, నైస్ కదా. ఓకే, మళ్ళీ చెప్పు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. హాయ్ బ్రో. హాయ్. ఏంటి నీ పేరేంటి? ఆరుష్. ఏ క్లాస్ చదువుతున్నావు? 7th. అప్పుడే. ఓకే, సో ఏంటి మండపాల్లోకి వెళ్ళావా? నవరాత్రులు జరిగినాయి కదా ముందు 9 days, ఇంటి దగ్గర వెళ్ళావా? ఎక్కువగా పాటలు ప్లే చేశారా? ఏం పాట ప్లే చేశారు ఎక్కువగా? నాగులమ్మ పాట ప్లే చేశారా వినాయకుని దగ్గర? అందరూ దేవుళ్ళందరూ ఫ్రెండ్స్ కదా. ఓకే, సో ఏంటి పులిహోర తిన్నావా? ఏం తిన్నావు ప్రసాదం ఎక్కువగా? పులిహోర తిన్నావా? ఇంకేం పెట్టలేదా? రకరకాలు లడ్డు పెట్టారా? ఏం లడ్డు? మోతిచూర్ లడ్డు పెట్టారు. నైస్. దేవుడిని ఏం కోరుకున్నావు? నేను పెద్దగా కెమెరామెన్ అవ్వాలనుకుంటున్నావా? వావ్, నైస్. మా కెమెరామెన్ నీకు ఇన్స్పిరేషన్ అయితే. చెప్పు అన్న, నేను ఇలా అవుతా అని చెప్పు. థ్యాంక్ యూ. హలో అండి, ఎక్కడి నుంచి వచ్చారు? హైత్ నగర్. సో ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? ఎవ్రీ ఇయర్ ఏం రాము, ఈసారి వచ్చారు. ఎలా అనిపించింది అట్మాస్ఫియర్? ఇప్పుడే వచ్చారా? ఈవినింగ్ వరకు ఉంటారా? ఈవినింగ్. సో ఖైరతాబాద్ గణేశుడు వెళ్ళాడు, ఇప్పుడు చూసారా ఏమన్నా? లేదు, ఇప్పుడే జస్ట్ ఇక్కడికి వచ్చారు. చూస్తారు. సో మీ మండపాల్లో ఎక్కువగా ఉన్న పాట ఏంటి ఈ నవరాత్రుల్లో? జై గణేష్. అన్నారా? అందరూ స్పిరిచువల్ గా డివోషనల్ పాటలు వేసారా? లేదు, సినిమా పాటలు వేయలేదా? వేసినారు. ఓకే. ప్రసాదం తిన్నారా? ఎక్కువగా తిన్న ప్రసాదం ఏంటండి? లడ్డు. మేము మా ఊర్లో వేలం పట్ట వేసినాం అనమాట, లడ్డు వచ్చింది మాకు, ఫుల్గా తిన్నాం ఈసారి అయితే లడ్డు. మీరు తినడమే కాదు, ఏమన్నా వండి పెట్టారా ఎవరికైనా? అంటే మేము పూజ చేస్తాం కదా, వండి పెట్టినాము. పెట్టారా? మా కోసం ఏమైనా తీసుకొచ్చారు ఇప్పుడు? అంటే మేము చేసేది పూజ మొన్న కదా, మీరు వస్తారని తెలియదు కదా.
సరే నెక్స్ట్ టైం మేము మళ్ళీ వస్తాం, అప్పుడు మరి తీసుకురావాలి. తప్పకుండా. ఓకే, దేవుడిని ఏం కోరుకున్నారు ఈసారి? అందరు బాగుండాలి, మనం బాగుండాలి. నిజంగా ఇంత నిస్వార్థంగా ఉన్నారా మనుషులు? ఉంటారు ఎవరో ఒకరు నాలాగా. అది ఓకే, ఇదంతా ఓకే, కానీ మీకోసం పర్సనల్గా ఏం కోరుకున్నారు? నా పర్సనల్ ఏం లేదు, ఉన్నది చిన్న జీవితము. అందరు బాగుండాలి, మనం బాగుండాలి. అయ్యోయో, చాలా చాలా ట్రెండీగా ఉన్నారు, అప్డేటెడ్గా ఉన్నారు. ఓకే, ఎనీవే ఏదైనా ఒక పాట పాడతారా దేవుడి కోసం? నేను సింగర్ కాదు. జై బోలో గణేష్ మహారాజ్ కి మాత్రమే చెప్పాలి, అంతే ఇక. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇలాంటి పండుగ చేసుకోవాలి ప్రతి ఇయర్, మా కష్టాలు ఏం రాకుండా చూడమని మొక్కుతాం. నార్మల్గా ఇక్కడ ఏర్పాట్లు ఏమన్నా లోపాలు కనిపిస్తున్నాయి? అన్ని బాగున్నాయి? అన్ని బాగున్నాయి, పోయినసారి కంటే ఈసారి బెటర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఉప్పల్ నుంచి అండి. ఉప్పల్ నుంచి. సో ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? లేదండి, 3 years అయింది. 3 years నుంచి వస్తున్నారు. సో ఈసారి ఎలా అనిపించింది పోయిన 3 yearsతో పోలిస్తే? చాలా బాగా అనిపించింది. సో ఏంటి, దేవుడిని ఏమన్నా కోరుకున్నారా? ఏం కోరుకున్నారు? ఫ్లాట్ కొనాలని, పిల్లలు 10th నెక్స్ట్ ఇయర్ మంచి ర్యాంక్ రావాలని కోరుకున్నాను. సూపర్. ప్రసాదం తిన్నారా? లేదండి. ఎక్కడ మండపాల్లో ఎక్కడ తినలేదా? బయట ఈ నవరాత్రుల్లో ఎక్కడ తినలేదా? తిన్నామండి. ఏం పెట్టారు? అన్ని వెజ్. ఓకే, మీరు ప్రసాదం తిన్నారు, దేవుడిని కూడా మీకు ఫ్లాట్ ఇవ్వాలి ఇలా కోరుకున్నారు. పాపం పిల్లలు 10th వచ్చారు, ఇదంతా కోరుకున్నారు. మరి మాకేం తీసుకురాలేదా ప్రసాదం? మీరేం వంట చేసి తీసుకురాలేదా? తీసుకురాలేదండి. మీరు వండి ఏమైనా ప్రసాదం పెట్టారా ఎవరికైనా? ఏంటి, ఏం వెరైటీస్ చేశారు ఈసారి? శనగలు, ఉండ్రాళ్ళు. బాగానే పెట్టారు. ఓకే, దేవుడు హ్యాపీ అనుకుంటున్నారు అయితే మీరు పెట్టిన ఫుడ్? బికాస్ వినాయకుడికి ఫుడ్ అంటే బాగా ఇష్టం కదా. అవునండి. ఓకే, సో ఖైరతాబాద్ గణేష్ని చూసారా ఈరోజు? మరి చూడలేదండి, అందుకనే వెళ్తున్నాం. సో ఇప్పుడు వెళ్తున్నారు. సో నైట్ వరకు ఉంటారా మొత్తం ఈ రోజంతా? ఉంటామండి. ఫ్యామిలీ ఏమంటున్నారు? ఫ్యామిలీ చూసిన తర్వాత, మీ పిల్లలు అది చూసిన తర్వాత ఏమంటున్నారు ఈరోజు? ఏమంటారు, చాలా బాగుంది మమ్మీ అంటారు. హాయ్, నీ పేరేంటి? శాలిని. శాలిని. బాగుందా ఇక్కడ? నచ్చిందా? మరి ఏం చెప్పావు గణేశుడికి ఈసారి? బాయ్ బాయ్ గణేష, త్వరగా రా గణేష్ అని చెప్పావా? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ త్వరగా రావాలని కోరుకున్నావా? ఏ క్లాస్ చదువుతున్నావు? 6th. బాగా చదువుతున్నావా? దేవుడిని ఏమైనా కోరుకున్నావా? మంచిగా చదువుకోవాలని కోరుకున్నావు. ఓకే, అందరూ బాగుండాలి. ఏమైనా పాటలు విన్నావా? అబ్బా, అందరూ బాగుండాలి, మందులో మనం ఉండాలి. ఓకే, ఏమన్నా పాటలు విన్నావా మండపాల్లో? ఏం విన్నారు? ఎక్కువగా విన్న పాట? వినాయకుడు పాటలు పెట్టారా? అన్ని ఆల్మోస్ట్. గ్రేట్. థ్యాంక్ యూ అండి. గుడి మల్కాపూర్. కాదు, ఏంటి ఊదండి ఒకసారి, ఊదుతున్నారా? ఎప్పుడు ఎంతే జోష్తో ఉంటారా? ఓకే, ఈసారి దేవుడిని ఏం కోరుకున్నారు? దేవుడిని మళ్ళీ తొందరగా రావాలి, అందరినీ మంచిగా చూడాలి అని. ఓకే, సో ఏంటి మండపాల్లో ప్రసాదం ఏమైనా వండి పెట్టారా మీరు కూడా? మా అంటే ఏరియాలో ఏంటి, ఏం పెట్టారు ఈసారి? గూడాలు. ఓకే, ఇక్కడ తీసుకొచ్చారా? ఎవరెవరు వచ్చారు? ఫ్యామిలీ అందరూ వచ్చారా? మా ఫ్యామిలీ చాలా మంది ఉన్నారు, పెద్ద మంది ఉన్నారు. మా కోడలు, మా కూతురు, మా కొడుకు, పిల్లలు. మీకు మంచి సరదాగా ఉంది. వీళ్ళందరిలో మీరే చిన్నపిల్ల అనుకుంటా కదా? బట్ ఎనీవే సూపర్ అండి, మీరు ఎలాగే ఉండాలి. థ్యాంక్ యూ అండి. సో హాయ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు? లింగాల నుంచి. ఏంటి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? వస్తాం. ఏంటి గణపతి ఇలాంటి వినాయక చవితి అనగానే మీకు ముందు గుర్తొచ్చేది ఏంటి? హడావిడి పూజలు అవి గుర్తొస్తాయి. పూజలు ఇంకేం గుర్తొస్తాయి? ఇంకేంది, ఇంకా ఎవ్రీ ఇయర్ ఎక్కడెక్కడ నుంచో వచ్చి చూద్దాం అనేసి చూస్తారన్నమాట. సో ఈ సంవత్సరం ఏం కోరుకున్నారు దేవుడిని? అందరూ బాగుండాలి, అందులో మేము బి బాగుండాలి అనేసి. ఎంత నిస్వార్థంగా అందరి గురించి కోరుకోవడం కాకుండా మీ గురించి ఏం కోరుకోలేదా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలనేసి కోరుకున్నాం అనమాట. సూపర్. పర్సనల్ కోరుకున్నది లేదు? పర్సనల్. సరే, ఎక్కువగా విన్న పాట ఏంటి ఈ మండపాల్లో? అసలుకి గణేశుని దగ్గర గణేశుని పాటలే వినాలనేసి అనుకుంటా, కానీ ఈసారి ప్రతి ఒక 2-3 years నుంచి అయితే సినిమా పాటలే ఎక్కువ ఉందన్నమాట. అదొక్కటి కాకుండా గణేశుల పాట పెడితే బాగుంటుంది అనేసి, మన స్వార్థం కోసం, మన ఆనందం కోసం సినిమా పాటలు పెట్టి డాన్సులు చేయడం మంచిగా అనిపించలేదు అంతే. కరెక్ట్, సూపర్, బాగా చెప్పారు. అంటే ప్రసాదం తిన్నారా ఎక్కువగా? ఇంటి దగ్గర అయితే అన్నదానం చేసినప్పుడు చందాలు తీసుకున్నారు కాబట్టి వెళ్ళి ఇంటి దగ్గరనే అన్నదానం చేసి. ఎక్కువగా తిన్న ప్రసాదం ఏంటి? ఆ ప్రసాదంలో అసలుకి సాంబారు నీళ్ళ లెక్క, అసలుకి ఏది ఫుడ్ బాగాలేదు. ఎందుకంటే నేను నిజంగా చెప్తున్నా, ఏదో చెయ్యాలంటే చెయ్యాలన్నట్టు చేసిండ్రు అంతే. నెక్స్ట్ ఇయర్ మారి కొంచెం డెడికేటెడ్గా చేయాలని కోరుకుంటున్నారు.
అన్నదానం చేసేటప్పుడు మీరు 10 మంది పెట్టబోయిన 4గురికి పెట్టేటప్పుడు బి కొంచెం మంచి పెడితే చాలు, అంతేగాని ఏదో పెడుతున్నాం అన్నట్టు నీళ్ళ చారు ఆ చారు ఈ చారు పెట్టకుండా ఉంటే బాగుంటుంది. మీ పేరేంటండి? స్వాతి. స్వాతి, చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ తమ్ముడు, ఏంటి నీ పేరేంటి? సునీల్. సునీల్, ఇది అలవాటు ఉందా నీకు? ముందు ఎప్పుడైనా వేసుకున్నావు ఇంతకుముందు ఇలాగా? ఎప్పటి నుంచి, ఎన్ని ఇయర్స్ నుంచి ఇలా చేస్తున్నావు? ఎన్ని ఇయర్స్ నుంచి ఇలా చేస్తున్నావు? ఆ? రోజు. సో ఏంటి కష్టంగా ఉందా ఈ ఎండలో? మరి ఇబ్బంది ఉంటుంది కదా. ఎక్కడ మీది, ఎక్కడ ఏరియా? ఇక్కడేనా? సో ఎప్పుడు ఇంతకు ముందు సంవత్సరం వచ్చావా ఇక్కడికి వినాయక చవితికి? ఇక్కడ నిమజ్జనానికి వచ్చావు ఎప్పుడన్నా? ఫస్ట్ టైమా? సో ఎలా ఉంది ఇక్కడ ఈరోజు? బాగుందా? ఐస్ క్రీమ్ తింటావా? పద. చదువుతున్నావా నువ్వు? చదువుకుంటున్నావా? ఏ క్లాస్? 5వ తరగతి. ఎక్కడ స్కూల్? స్కూల్ ఏలూరా? అక్కడ నుంచి వచ్చావా? ఎప్పుడు వచ్చావు? ప్రతి సంవత్సరం వస్తావా ఏంటి? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.